మంచు బ్రదర్స్ ఆస్తుల వారిప్పుడు టర్నింగ్ ఇచ్చుకొని హార్డ్ డిస్క్ చుట్టూ తిరుగుతోంది. కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మిస్సింగ్ పై మరొకసారి రియాక్ట్ అయిన మంచు విష్ణు హార్డ్ డిస్క్ సేఫ్ అంటూనే సోదరుడు మనోజ్ ని టార్గెట్ చేశాడు. కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ లోను లేటెస్ట్ అప్డేట్ ఇదే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ పెద్ద దుమారమే రేపింది. దీని వెనుకున్నది మనోజ్ అని ఇండైరెక్ట్ గా మాట్లాడిన విష్ణు మరొకసారి అవే కామెంట్లు చేశారు. హార్డ్ డిస్క్ తన చేతికి రాలేదు కానీ సేఫ్ గా ఉందన్నాడు. కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ఉన్న ఇద్దరు మనోజ్ తోనే ఉంటారని తెలిసిందని తెలివిగా చెప్పుకొచ్చాడు. ముంబైలో ఉన్న 8 కంపెనీలు కన్నప్ప VFX వర్క్స్ చేస్తున్నాయి. అవి క్లారిటీగా లేకపోవడంతో రెండోసారి అప్లోడ్ చేసి పంపించింది. ముందు జాగ్రత్త కోసం ఓ హార్డ్ డిస్క్ కూడా పంపించారు. అయితే నాన్నగారి 3 పిల్లలకు సంబంధించి ఏ పార్సిల్ వచ్చినా ఆ ఇంటికి వస్తుంది. అక్కడుండే మేనేజర్లు వచ్చిన పేరు ఆధారంగా వారికి అందిస్తారు. ఈ హార్డ్ డిస్క్ కూడా ఆ ఇంటికే వచ్చింది. అక్కడున్న రఘు అనే వ్యక్తి చరిత అనే పర్సన్ని తీసుకోమన్నారట. చరిత అది తీసుకెళ్లిపోయారు. రఘు, చరిత వీడిద్దరూ మనోజ్తో క్లోజ్గా ఉంటారని తెలిసిందన్నాడు విష్ణు. అంటే హార్డ్ డిస్క్ కొట్టేసింది మనోజ్ అని నేరుగా అనకుండా ఇలా చెప్తున్నాడు మంచు బిగ్ బ్రదర్. పైగా హార్డ్ డిస్క్ అక్కడే ఉంటుందని మధ్యవర్తితో చెప్పి పంపించినా పని జరగలేదు. దీంతో పోలీస్ని ఆశ్రయించి మొత్తం విచారించామని మొదటి నుంచి చెప్పుకొచ్చాడు విష్ణు. అయితే హార్డ్ డిస్క్ పాస్వర్డ్ ఉంది, సో సేఫ్ అని అనుకుంటున్నాం అన్నాడు. ఫైనల్లీ హార్డ్ డిస్క్ ఇంకా తన చేతికి రాలేదన్నాడు విష్ణు. కన్నప్ప సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కిందని అదంతా ఆన్ స్క్రీన్ చూడొచ్చు అన్నాడు విష్ణు. ఎంత ఖర్చు పెట్టామో అప్పుడే చెప్పలేను కానీ VFXకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయిందని మాత్రం చెప్పాడు. ఓ చిన్న తప్పు వల్ల 15 కోట్లు వృధా అయింది. కాస్ట్లీ మిస్ప్లేక్ చేశామని చెప్పుకొచ్చాడు. శివుడికి అత్యంత భక్తుడైన తిన్నడు జీవితం ఆధారంగా విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో విడుదలవుతున్న ఈ సినిమాలో అన్ని భాషల నటీనటులు భాగమయ్యారు. అక్షయ్ కుమార్ శివుడు, కాజల్ పార్వతి, రుద్రగా ప్రభాస్ నటిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న కన్నప్ప ఫస్ట్ కాపీ నెల 20 లోపు వచ్చేస్తుందన్నాడు విష్ణు. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్లకు సంబంధించిన డబ్బింగ్ కోసం ఏఐని ఉపయోగించుకున్నామని తెలిపాడు. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్ అవసరం లేదేమో, ఎందుకంటే సెట్స్ పైకి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక విమర్శతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే హార్డ్ డిస్క్ రచ్చ జరుగుతోంది. ఇంతకీ హార్డ్ డిస్క్ ఎక్కడుందంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.